ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే యాజకుల బాధ్యతలు. ఇది ముఖ్యాంశంగా మనం చూడవచ్చు. మొదటి 3 వచనాలు మనం చూస్తే ఎవరూ ప్రవేశించడానికి వీలు లేని గుమ్మం మనం చూస్తాం. ఒకసారి చదువుదాం. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయట గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడి ఉండును. అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడు అచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గంగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమునకు ప్రభువు యెహెజ్కేలును తోడుకొని వచ్చారు. ఆ గుమ్మం మూయబడి ఉంది. అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు అది మూయబడి ఉండును. దేవుని మహిమ ప్రకాశము ఆ ద్వారము గుండా ప్రవేశించినది అని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవడానికే ఆ ద్వారం మూయబడి ఉండేది. యెహోవా ప్రవేశించిన మార్గమున ఏ మానవుడు ఎన్నడూ ప్రవేశించకూడదు. ఎందుకంటే ఆయన అసమానుడు. ఆయనతో సాటి అయిన వారు ఎవరు లేరు. ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఎవరితో కూడా దేవుని పోల్చలేము. ఏ రూపాన్ని కూడా ఆయనకు సాటి చేయలేము. కాబట్టి ఆయన గొప్పవాడు. ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు. ఆయనకు సమమైన వాడు, సాటి అయిన వారు మరొకడు లేడు. ఆయనంతటి గొప్పవాడని మనకు ఈ మాట తెలియపరుస్తూ ఉంది. 3వ వచనంలో అధిపతిని గూర్చి సంబోధిస్తూ ఉన్నాడు. అతడు మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గంగా బయటకు వెళ్ళాలి. ఈ గ్రంథంలో అధిపతులు 2 విధాలుగా కనబడుతూ ఉన్నారు. సర్వాధిపత్యము కూడా ఆయనదే. ఈ అధిపతి మనకు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. మంటప మార్గముగా ప్రవేశిస్తారు. మంటప మార్గముగానే బయటికి వెళతారు. 45వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనం.
ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పించవలెను. అధిపతి అనువాడు తన పాపము కొరకు దేశమునకు చేరిన జనులందరికీ పాప పరిహారం కొరకు బలి అర్పించాలి. పాప పరిహారం కొరకు బలి అర్పించాలి. 46వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచాలి. అతడు గుమ్మము దగ్గర నిలవబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును. ఇక్కడ అధిపతి దేవుణ్ణి ఆరాధించేటువంటి అధిపతిగా ఉన్నాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు. ఆయన పాపం లేనివాడు గనుక ఆయన బలి అర్పించాల్సిన అవసరత లేదు. కానీ అందరి కొరకు ఆయన ఒకేసారి తానే బలి అయిపోయాడు. అందరి కొరకు ఒకేసారి తానే బలి అయిపోయాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో చూస్తాం 26వ వచనం నుంచి, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపం కొరకు దినదినము బలు అర్పించాల్సిన అవసరత గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. కాబట్టి ఆయన దినదినము బలులు తన కొరకు అర్పించాల్సిన అవసరత లేదు. ఆయనే అందరి కొరకు ఒకేసారి తను తాను అప్పగించుకుని మన కొరకు బలి అయిపోయారు. కాబట్టి ఈ అధిపతి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. ఇక 4వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే యాజకుల అవిధేయతను మనం చూస్తాం. ఒకసారి చదువుదాం. అతడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా మందిరం ఎదుటకు నన్ను తోడుకొని వచ్చాను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండి ఉంటట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవిని పెట్టు. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి యోచించు. తిరుగుబాటు చే ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును. ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దానిని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులు దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయక్రియలంటిని ఆధారం చేసుకుని నా నిబంధనను భంగపరిచిరి. నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి.
కాబట్టి ప్రభువుని యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలు మధ్యలో నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు. అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయవారు, నా మందిరమునకు ద్వారపాలకులని మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించువారు, పరిచర్య చేటుకై వారే జనుల సమక్షమును నియమింపబడినవారు. విగ్రహములు ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలు వారు తొట్టిల్లి పాపము చేటుకు వారు కారకులేరు కనుక నేను వారికి విరోధనైతిని. వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు. వారు యాజకత్వం జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులు కానీ ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిలో దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను. యాజకుల యొక్క అవిధేయత మనం ఈ వచనాల్లో చూస్తున్నాం. ఉత్తర మార్గముగా మందిరపు ఎదుటికి నన్ను తోడుకొని వచ్చారు అంటున్నారు. అక్కడ యెహెజ్కేలు దేవుని చేత నడిపించబడుతున్నాడు. మొదటి నుంచి ఆయన నడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఈ విషయం మనకు అర్థమవుతుంది. అందుకే నేను వాటిని చూపించడానికి నిన్ను తోడుకొని వచ్చాను అంటారు. యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరం నిండి ఉండటం చూచి ఆయన సాగిలపడ్డాడంట. మరి దేవుని ద్వారా నడిపించబడుచున్న యెహెజ్కేలు ప్రతిసారి దేవుని మహిమను చూచున్నాడు. ప్రభు ద్వారా మనం నడిపించబడితే ఆయన మహిమను మనం చూడగలం. ఇంకా ఆయన మహిమ కనబడిన ప్రతిసారి యెహెజ్కేలు సాగిలపడుట మనం చూస్తున్నాం. ఇది యెహెజ్కేలులో ఉన్నటువంటి సంపూర్ణ విధేయతను సూచిస్తూ ఉంది. కాబట్టి యెహెజ్కేలు గారు విధేయుడు గనుకనే దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నాడు. ఇంకా 5వ వచనంలో చూస్తే, నరపుత్రుడా, యెహోవా కట్టడలను విధులన్నిటినీ నేను నీకు తెలియజేస్తున్నాను. నీవు నీ మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నీ చూచి చెవిని పెట్టుము అంట. పాత నిబంధనలో దేవుని దూత క్రీస్తు యెహోవాగా, మనుషునిగా, ఇలాంటి పేర్లతో ప్రభువైన క్రీస్తు వారు ప్రత్యక్షమవుతూ వచ్చారు. 5వ వచనం అంటారు, యెహోవా మందిరమును గూర్చిన కట్టడాలను విధులన్నిటినీ నేను నీకు తెలియజేస్తున్నాను. నీవు నీ మనసు నిలుపుకొని ఆ సంగతులన్నీ చూచి చెవిని పెట్టు. పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము అంటున్నాడు. దేవుని మాటలో మనస్సులో ఉంచుకొనడం, అది మనకు జీవం. ఆ జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనకు కారణమవుతుంది. ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరిశోధించి అలా నడుచుకోవడానికి, అలా ప్రకటించడానికి తన మనస్సును దృఢం చేసుకున్నాడు.
ఇంకా 6వ వచనంలో మనం చూస్తే, తిరుగుబాటు చేయు ఇశ్రాయేలును గూర్చి ఈ మాట ప్రకటించుము, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలు అంటున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని మాట వినేవారు కాదు. యెహెజ్కేలు గారు ఉన్న కాలంలో ఉన్న ఇశ్రాయేలీలు ఎలాంటి వారో మనం 2వ అధ్యాయంలో చూసాం. 2వ అధ్యాయంలో మనం చూసాం. వారు తిరుగుబాటు చేసే జనులు, సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, బ్రహ్మదండి చెట్లు, ముండ్ల తొప్పలు, తేళ్ళు, అలాంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి వారు విన్నా వినకపోయినా నేను చెప్పాననే విషయం వారికి చెప్పు అని యెహెజ్కేలుకు ముందే ప్రభు చెప్పారు. వారు తిరుగుబాటు చేసిన వారు, సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, బ్రహ్మదండి చెట్లులాగా, ముండ్ల తొప్పల్లాగా, తేళ్లలాగా ఉండేవారు. అందుకే యెహెజ్కేలును దేవుడు వారి మధ్య సూచనగా ఉంచి తాను చెప్పే వర్తమానంలో చేసే క్రియలు ఒకేలా ఉండేటట్లు చూపించి, యాజకుల యొక్క అవిధేయతను ఇక్కడ చూపిస్తున్నాడు. యాజకులు అంటే ఎవరు? దేవునికి ఆహారమును అర్పించేవారు. అనగా వారు అర్పించేటువంటి హోమ ద్రవ్యాలే దేవునికి ఆహారం. అయితే యెహెజ్కేలు కాలంలో ఉన్న యాజకులు ఆహారమును, క్రొవ్వును, రక్తాన్ని అర్పించినప్పుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి దాన్ని అపవిత్రపరుచినట్లుగా అన్యులను పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చారు. అవిధేయులై శరీరమందు సున్నతి లేనటువంటి అన్ని జనులను వారు తోడుకొని వచ్చారు. ఆయన నిబంధనను భంగపరిచారు. అన్యులు రాకూడదు అని దేవుడు ముందుగానే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో సెలవిచ్చారు. కానీ వాళ్ళు అన్యులను తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరో అవిధేయులు, సున్నతి లేనివారు. సున్నతి అంటే రక్షణకు సూచన, పవిత్రతకు సూచన, విధేయతకు సూచన సున్నతి అనేది. కాబట్టి అలాంటి రక్షణ లేని, పవిత్రత లేని, విధేయత లేని వారిని తీసుకుని వచ్చారు. ఈనాడు సంఘాల్లో కూడా రక్షణ లేని వారు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు. వాళ్ళు మందిరంలోనికి తీసుకురాకూడదు. వాళ్ళు దేవుడు చెప్పినటువంటి నిబంధనను అతిక్రమించారు. 8వ వచనంలో ఏమన్నారు? నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులు మీరు కాపాడకుండా వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచారు. వారు కాపాడవలసిన దానిలో అన్యులను తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి అపవిత్రత కలిగింది. మరి వాళ్ళు ప్రవేశించవచ్చా? హృదయమందు, శరీరమందు సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలుల మధ్య నివసించే వారిలో ఎవ్వరూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు అని ప్రభు చెప్పారు. కానీ ఇశ్రాయేలీలు ఆ మాటలు విస్మరించారు. ఆ మాటలు ఇంకా ఏం చేశారు వాళ్ళు? 10వ వచనంలో, ఇశ్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహాలను అనుసరించినప్పుడు వారితో కూడా లేవీలు ఏం చేశారు? ఆయన విసర్జించి
ఆయనకు దూరం అయిపోయారు. అందుకే వారు తమ దోషములను భరించుదురు అంటారు. విగ్రహాలను పూజించి ఇశ్రాయేలు తొట్టిల్లిపోయి పాపం చేశారు. కాబట్టి దేవుడు వారికి విరోధి అయ్యాడు. వారు చేసినటువంటి హేయమైన క్రియలకు రావాల్సిన శిక్షను వారు అనుభవించేటట్లు చేశాడు. మరి లేవీలు ఎవరు? మందిరంలో, పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేవారు. దేవుని మందిరానికి ద్వారపాలకులు, మందిర పరిచర్య చేసేవారు. వారు దేవుని పక్షంగా నియమించబడిన వారు. ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించేవారు. అలాంటి వీళ్ళు విగ్రహాల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్టిల్లిపోయి పాపం చేయడానికి వారు కారకులయ్యారు. కాబట్టి ప్రభువు అంటున్నాడు, నేను వారికి విరోధినైతిని, వారు తమ దోషమును భరిస్తారు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అంటారు. తమ అవమానాన్ని, తాము చేసిన హేయక్రియలకు రావాల్సిన శిక్షను వారు అనుభవిస్తారు. ఇక వాళ్ళు యాజకత్వం జరిగించడానికి నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను కానీ, అతి పరిశుద్ధ వస్తువులను కానీ వారు ముట్టుకోకూడదు. అయితే విచారణకర్తలుగా వారిని నియమిస్తాను అంటున్నాడు. కాబట్టి లేవీలు తప్ప ఎవ్వరూ కూడా మందిరంలో పరిచర్య చేయడానికి వీలు లేదు. కానీ వాళ్లే తప్పిపోయారు. అందువల్ల వాళ్ళు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వారు పాత్రులు కాదు. కనుక బయట పనికి మాత్రమే వారు నియమించబడతారు. వారిని శిక్షించి వారికి బయట పనిని అప్పగించారు. పాత నిబంధనలో కొందరు అవివేక పనులు చేసి వారి అవిధేయత వల్ల కొందరు సమస్తాన్ని పోగొట్టుకున్నారు. వారి అవిధేయత వల్ల. మన విశ్వాసులమే, విశ్వాసముతో పాటుగా విశ్వాసులైన మనము దేవునికి విధేయత చూపవలసిన వారంగా ఉన్నాం. విశ్వాసము ద్వారా మనం రక్షించబడతాం. విధేయులమైతే హెచ్చించబడతాం. విధేయత లేకపోతే మనము భౌతికంగా అభివృద్ధిలోకి రాలేము. విశ్వాసముతో పాటు విధేయులమైతే మనల్ని దేవుడు ఆత్మీయంగాను భౌతికంగాను వర్ధిల్ల చేస్తాడు. లోతు విశ్వాసి, కానీ దేవునికి విధేయుడు కాదు. అందుకే సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు. కుటుంబం చిన్నాభిన్నమైంది. ఏదో సాధిద్దామని వెళ్ళాడు, ఏమీ సాధించలేదు. ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇలాగ పాత నిబంధనలో అనేక మందిని చూస్తాం, విధేయత లేని వారిని. మన విశ్వాసులము, విశ్వాసంతో పాటుగా విధేయులమైతే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు మనకు రేపొద్దుట జీతాన్ని, బహుమానాన్ని, కిరీటాన్ని ఇస్తాడు, ప్రశంసిస్తాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా. అందుకే పౌలు గారు అంటారు, ఎవడనూ నీ కిరీటమును అపహరించకుండా, ప్రభు అంటారు ప్రకటన గ్రంథంలో, ఎవడు నీ కిరీటం అపహరించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.